భార్య ఉండగా విడాకులు తీసుకోకుండా అతనితో ఉంటే నువ్వు దాని కిందే. అలా ఎలా మేడం? తాళి కట్టించుకున్నా మేడం. నీకోసం మరి చట్టం నేనే మారదు అవ్వాలి, కదా. నా పిల్లలు ఏమవ్వాలి? మనం ఫోన్ చేస్తే నా పిల్లలు మేడం నేను ఏదో పని చేసుకొని బతికించుకుంటేనే కదా మేడం ఇంతవరకు నా పిల్లలు వచ్చారు. ఆ అబ్బాయికి లాగే నేను కూడా వదిలేసి ఎవడో ఒకటి చేసుకుంటే పిల్లలు ఏమయ్యేవారు మేడం? ఈమెలాగే మొగుడు చచ్చిపోయిన కొన్ని రోజులకి తోడు కావాలి, నీకు పిల్లలకు ఆడది కావాలి, దానికి మొగోడు కావాలి. మీకు ఆటలు అయిపోయిందా? నోరు ముయ్యి. పిల్లకి గోల్డ్ మెడల్ వచ్చింది మేడం, చిన్నదానికి 2 గోల్డ్ మెడల్ వచ్చినాయని వాళ్ళ అత్తకు ఫోన్ చేసి చెప్పింది. అది గోల్డ్ మెడల్ తెచ్చిందా లేకపోతే ఇచ్చిందా నీకు అని అన్నాడు మేడం. ఇప్పుడు ఏం చేస్తా? దీన్ని బట్టి తెలుస్తుంది ఏం చేస్తాడు అడుగు. ఏం చేస్తావా? డిఎన్ఏ టెస్ట్ అవన్నీ చేయండి. నీ పరిస్థితి ఏంటి? నేను అంగీకరించను మేడం, అంగీకరించను. ఇది కథ కాదు జీవితం. మేడం అంతే కదా, భార్య ఉండగా విడాకులు తీసుకోకుండా అతనితో ఉంటే నువ్వు దాని కిందే. ఏ చట్టంలో కూడా నువ్వు పెళ్ళాం అవ్వవు. అయితే మేడం మా నాన్నకి ఒంట్లో బాగాలేదు, మా నాయనమ్మకి కాలు ఇరిగింది. కాలు ఇరిగితే రాలేదు మేడం. పెళ్లికి కూడా రాలేదు? పెళ్ళికి వచ్చారు మేడం. ఎక్కడ చేసుకున్నారు? దాములూరు కాడ శివాలయంలో చేసుకున్నాం మేడం. రిసిప్ట్ ఉందా? ఫోటోలు ఉన్నాయి మేడం. రిసిప్ట్, గుడిలో పెళ్లి చేసుకుంటే రిసిప్ట్ ఇస్తారు. అవన్నీ నాకు తెలియదు మేడం. తెలియకపోతే నువ్వు పెళ్ళామే కాదు, మరి దానిగా ఉంటావా జీవితాంతం? అలా ఎలా మేడం? తాళి కట్టించుకున్నా మేడం. నీకోసం మరి చట్టం నేనే మారదు అవ్వాలి, కదా. నా పిల్లలు ఏమవ్వాలి? మనం ఫోన్ చేస్తే నా పిల్లలు మేడం. తండ్రితో పిల్లలు మాట్లాడుకుంటుంటే ఎవరితో మీరు మీ అమ్మ మీరు ఒక ఎందుకు మాట్లాడుతున్నారంటే నా పిల్ల తిరిగి నేను అనలేదు మేడం, నాకు ఒక పిల్లగాడు ఉన్నాడు మేడం. నేను మట్టికి ఆ మాట అనలేదు అంటారు. నేను కన్నా మేడం పిల్లగాడిని. తెలియని పిల్లతో నేర్పించు. నాకే పాపం తెలియదు మేడం. నేనైతే పిల్లల్ని అనలేదు. పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. చిన్న పిల్లలు కాదా? మా ఊరు వచ్చి అడిగినా అంతే ఉండాలి మేడం. పిల్లలకి తెలియదు మేడం ఎవరేమంటే తిరిగి అంటానికి. అంటారు తండ్రి ఉంటే బాగానే ఉంటారు, వదిలేసైతే అలాగే ఉంటారు. నేనేం వదిలేలా, నువ్వే వదిలేసి. నేను వదిలేసి అక్కడ ఉండేవాళ్ళు 5 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి పిల్లలు చూసుకున్నాను అంత ఇచ్చేసి. నేను ఏదో పని చేసుకొని బతికించుకుంటేనే కదా మేడం ఇంతవరకు నా పిల్లలు వచ్చారు. ఆ అబ్బాయికి లాగే నేను కూడా వదిలేసి ఎవడో ఒకటి చేసుకుంటే పిల్లలు ఏమయ్యేవారు మేడం? వదిలేసామంటున్నారు మేడం. ఈమెలాగే మొగుడు చచ్చిపోయిన కొన్ని రోజులకి తోడు కావాలి, నీకు పిల్లలకు ఆడది కావాలి, దానికి మొగోడు కావాలి. మీ ఇద్దరు కరెక్ట్ గా ఒకరికొకరు సరిపోయారయ్యా. ఆమె బిడ్డ మీద ప్రేమ లేదు, నీకు బిడ్డల మీద ప్రేమ లేదు. మీ ఇద్దరికి ఉండబట్టే ఏం ఉండబట్టయ్యా? ఏ విధంగా పెళ్లి అవుతుంది? చట్టంలో నీకోసం చట్టంలో మార్పులు చేయరు. పనికి మాలిన ఎదవలాగా మాట్లాడొద్దు. నువ్వు ఒక పనికి మాలినోడు, అదొక పనికి మాలి. ఇద్దరికి పని పాట కాపురాలు కూల్చుకుంటూ దారికి వస్తుంది. ఏం దారికి వచ్చేది? ఇన్ని స్టేషన్ లో కూడా కేసు మూతి మీద కొడతాను అసలు. పెద్ద మనిషికి ఫోన్ ఆమె తప్పు చేసిందంటే నువ్వు ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేసి విడాకులు తీసుకోవాలి. నోటికి ఏది వస్తే అది ఆడదాన్ని మాట్లాడితే ఊరికే ఉండరు చూస్తూ. పెద్ద మనుషుల సమాజంలో పెట్టాను. ఏం పెద్ద మనుషులు? ఏ పెద్ద మనుషులు? పిల్లల్ని గాలికి వదిలేస్తే చూసేవాళ్ళ పెద్ద మనుషులు? ఎవరు పెద్ద మనుషులయ్యా? ఏం మాట్లాడుతున్నావు? బాగా ఫోన్ చేయమనండి. వాళ్ళ మేనమామలు వాళ్ళందరూ ఉన్నారు. అవును, నిన్ను ఎన్నిసార్లు కొట్టినా నీకు బుద్ధి ఉందా? నువ్వు అక్కని కొడతావు, అమ్మని కొడతావు, అందరిని కొడతావు, నువ్వు భార్యని కొడతావు. మేడం తండ్రికి కూడు చదువుతుంది మేడం. నేను ఏ రోజు అన్నం పెట్టలా, వండుకు నాకు చిన్నతనం తెలవలేదు, నేను పెట్టలా. వెళ్ళిపోయి కూడా ఇవాళ నా మీద ఇట్లా మాట్లాడుతుంది. డబ్బులు ఇస్తానని అంటారు, నువ్వు కూలికెళ్ళి తెస్తే వండి పెడతాం అంటారు మేడం. పాలు తాగే పిల్లని వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇద్దరు పిల్లల్ని. నువ్వు అమ్మాయితోనే ఉన్నాను అంటే పాలు తాగే పిల్లల్ని ఇద్దరిని వదిలిపెట్టిపోతే 4 నెలలు మేడం గారు 4 నెలలు నేను చూసా. మీ నాయనమ్మ నేను కడుపులో పెట్టుకొని నేను పెంచుకుంటున్నాను కాదు. నేను చూసింది 4 నెలలు. ఆ పిల్ల ఒంటి మీద బంగారం కూడా అబ్బాయి చేపించినాయి మేడం. నా పిల్లలకి ఎంత కూడా కానర్లో అయితే పిల్లని వదిలిపెట్టిపోయింది. ఏ తల్లి వదిలిపెట్టిపోయిందా మేడం? కానర్లో అయితే పిల్లని ఏ తల్లి వదిలిపెట్టిపోయిందయ్యా? నేనే తీసుకెళ్ళి ఆ పిల్లని 4 సంవత్సరాలు వదిలేసావు, దాని గురించి మాట్లాడు. మాట్లాడుతున్నావు, యాడికి పోయింది? నువ్వు ఇంకో దాంతో పోయినావు, ఆవిడేం పక్కన ఇంకోటి లేడు. మాట్లాడద్దు. ఎవరు సహాయం చేసినా కూడా అందరికి కట్టేయండి పిల్లలకి. ఒక భర్తగా నువ్వేం చూస్తున్నావు చెప్పు? 4 సంవత్సరాలు లేదో ఒక 10 మందిని అడగండి మేడం ఆ ఊర్లోనే.
మీ అమ్మ ఎక్కడుంది? మా అమ్మ వెళ్ళిపోయింది మేడం, క్రాక్ వచ్చి ఎప్పుడు క్రాక్ వచ్చేది ఎందుకు వచ్చింది అడగండి ఎందుకు మేడం. వచ్చింది క్రాక్? మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళని కొట్టి వాళ్ళకి ఎందుకు క్రాక్ కొడతాం వస్తుంది. మేడం? ఎందుకు ఆమెకు కొడతాం? వచ్చినట్టు ఇప్పుడు ఈమెకి రావాలని ఈమె నెత్తి మీద కొట్టావు. ఆమె మా అత్తయ్య వెళ్ళిపోయి 3 ఏళ్ళు మేడం, చచ్చిందో బతికింది ఎంక్వైరీ కూడా తీరు మేడం. క్రాక్ ఉంటున్నా ఎందుకు వస్తుంది? నువ్వు మీ నాన్న కొడితే వస్తుంది. మీకు ఆటలు అయిపోయిందా? కాదు మేడం, మేము కొట్టాల్సిన నోరు అవసరం మొయ్యి. లేదు. కొట్టాల్సిన నోరు అవసరం మొయ్యి. అందరిని తీసుకొచ్చి నా ఇంట్లో ఎంక్వైరీలు చేశాడు మేడం. మరి అప్పుడు దొరకలేదా మేడం? నా పిల్లలు పెట్టుకునే ఉన్న ఆ రోజు కూడా, నా పిల్లల్ని తీసుకుని స్టేషన్కి వెళ్ళాం మేడం. ఆ రోజు కూడా ఆ అమ్మాయికి ఇష్టం లేదంటున్నారు. ఆ అమ్మాయి మనసు మారినప్పుడే వచ్చింది. నువ్వు ఏదైనా చేస్తే ఏదైనా చేసుకుందంటే మూసేస్తాడు. పిలిచినప్పుడంతా పోయింటే నువ్వు మంచిదానివి, నువ్వు పిలిచినప్పుడంతా పోలేదు కాబట్టి నువ్వు చెడ్డదానివి అయిపోయావు. నా పిల్లలు పెట్టుకుని నా ఇంట్లో ఉన్నా. సరిపోతుంది కదా, బిడ్డను వదిలేయమంటే వదిలేసింది. నేను అలా వదలలేదుగా మేడం. 4 ఏళ్ళ నుంచి నా పిల్లకి గోల్డ్ మెడల్ వచ్చింది మేడం. చిన్నదానికి 2 గోల్డ్ మెడల్ వచ్చినాయని వాళ్ళ అత్తకు ఫోన్ చేసి చెప్పింది. అది గోల్డ్ మెడల్ తెచ్చిందా అలా తెచ్చిందా నీకు అని అన్నాడు మేడం. ప్రేమతో గోల్డ్ మెడల్ వచ్చింది నాన్న, నాకంటే ఫోన్ కూడా మాట్లాడలేదు మేడం. ఇంక 4 రోజులు అయితే వెళ్ళేదాన్ని మేడం. మీరు కానీ ఫోన్ చేయకపోతే ఊళ్ళో అందరిని అడిగాను, అమ్మ నీకు న్యాయం చేస్తాం వస్తావా అన్నారు మేడం. నా పిల్లలు ఇటు జరిగిందండి అన్న, ఇటు పెట్టానండి అన్నారు ఫోన్. వెళ్ళమ్మా, వాళ్ళు చేసిన ఒకటే మేము చేసిన ఒకటే, వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే మా నెంబర్ ఇవ్వ మేము చెప్తామన్నారు మేడం. ఓకే, మరి చూసారుగా, వాసు బాధ్యత లేని ఒక మగాడు భర్తగా తన బాధ్యతని, తండ్రిగా తన బాధ్యతని విస్మరించి కేవలం తన శారీరక సుఖమే ముఖ్యం అనుకున్నట్టుగా అతను వెళ్ళటం వల్ల ఈరోజు ఈ సమస్య వచ్చింది. ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలంటే డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు, లాయర్ వెంకటేశ్వర గారు రావాలి. చూశారు కదా, సో అన్ని కేసుల్లాగే దీంట్లో కూడా తను చేసిన తప్పును సమర్థించుకోవడానికి భార్యకి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం అంటుగడుతున్నారు. సో ఈ రోజు క్లియర్ గా చూస్తే ఆ అమ్మాయి కూలి చేసుకుని 3 పిల్లల్ని పెంచుకుంటుంది. ఇతను పిల్లల్ని వదిలేశాడు, ఆమె పిల్లల్ని వదిలేసుకోలేదు మేడం. సో ఈ సమస్యకు పరిష్కారం అంటే ఈ సమస్యకి పరిష్కారం చెప్పే ముందు అంటే వ్యక్తిగత కారణాల వల్ల చట్టాలని మిస్యూజ్ చేసేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ పెద్ద మనిషి అనేటటువంటి వ్యక్తి, అంటే గోపి అనేటటువంటి పెద్ద మనిషి అనేటటువంటి అంటున్నారు, ఆ వ్యక్తిని పిలిస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, మరి శైలజ చెప్పినట్టు తన కుటుంబం విచ్ఛిన్నం కావటానికి గోపి అనే పెద్ద మనిషి కారణం అంటున్నారు. అలాగే వీళ్ళు పదే మా పెద్ద మనుషులకి అన్ని తెలుసు అంటున్నారు. కాబట్టి గోపిని రావాల్సిందిగా కోరుతున్నాం. సో మీకు వీళ్ళెలా పరిచయం? మా ఇంటి వెనకాలండి బామ్మర్ది అవుతాడండి. బామర్ది అవుతాడు. సో మీకు తెలిసిన నిజాలేంటి? మాకు తెలిసిన నిజాలైతే ఫస్ట్ మ్యారేజ్ అమ్మాయిని చేసుకున్నాడండి. అమ్మాయిని చేసుకుని 2 పిల్లగాలండి. పిల్లగాలనాక అబ్బాయి లారీకి వెళ్తాడు. లారీకి వెళ్తే కొన్నాళ్ళు ఇక్కడే ఉన్నారండి. ఇద్దరు కలిసి ఉన్నాక మరి ఏదో పని మీద వాళ్ళు అడ్రోడ్ పోయారండి. అడ్రోడ్ పోయే కొన్నాళ్ళ తర్వాత అమ్మాయి మరి తీసుకొచ్చుకుంటా అంటే నేను రానన్నట్టు ఏదో సంథింగ్ ఏదో జరిగిందండి. జరిగాక ఈ అబ్బాయి ఇంటికి వచ్చేసాడండి. ఇంటికి వచ్చాక మళ్ళీ మేము 4 కలిసిపోయినామండి. ఆడిపోయాక అమ్మాయిని రా అంటే నేను రాను అని మాట్లాడుకొచ్చేదండి. సో అంతే నీకు తెలిసింది, మిగతా ఏం తెలియదు? లేదండి. మీరేమైనా అడగదలుచు? అవును, అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు పెద్ద మనిషి అని చెప్పేసి ఇవి చెప్తున్నారు అవునండి. శైలజ గారు. పెద్ద మనిషిగా అంటే మీరు ఆ ఊర్లోనే ఏమైనా మీకు ఏమన్నా పదవి లాంటిది ఏమన్నా ఉందా? పదవి లాంటిది ఏమనండి, అన్నయ్య అని పిలిచిద్దండి. ఇప్పుడు పదవి లాంటిది ఏం లేదండి. లేదా ఎక్స్ప్లెనేషన్ అంత అక్కర్లేదు, ఏం పదవి ఏం లేదు. సో పెద్ద మనిషి అంటే ఆమె దృష్టిలోని మీరు ఆయన బావమరిది అంతే. మీ వ్యక్తిగత విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వీళ్ళిద్దరూ జీవితాలని పాడు చేయడానికి మీరే ప్రధాన కారణం అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. అది ఎంత మటుకు కరెక్ట్? లేదండి. దేనికండి అన్నాడు మేడం. ఈ అబ్బాయి బయట ఉన్న ఆయన కొడుకు, వీళ్ళు నన్ను చూడలేదు, నా భర్త అంటే పడతాను, వీళ్ళు వచ్చి పెద్ద అంటే వాడు సొమ్మంతా తినిందండి అని అనాల్సిన అవసరం ఏమి అన్నారా మీరు? ఇప్పుడు చెల్లెని పట్టుకొని ఇప్పుడు నేను పోయానండి, వాస్తవంగా నేను పోయానండి. పోయినాక అమ్మాయిని తీసుకుని అడ్రోడ్ తీసుకుని వచ్చినామండి. అప్పటికి అబ్బాయి అంటే నేను ఏలుకుంటా అన్నాడు అండి. దైవసాక్షి చెబుతున్నా అబ్బాయి ఏలుకుంటాడు అన్నాడు. ఏలుకున్నాడు ఎందుకు తప్పు చేసినా నేను ఏలుకున్నప్పుడు రావాలి కదండి. అమ్మాయి రాలేదండి. రావాలా రావద్దా అన్నది ఆమె నిర్ణయం, అది వాళ్ళకి వదిలేదు. వీళ్ళిద్దరి పెళ్లికి మీరు వెళ్ళారా? నేను వెళ్ళలేదండి. సరే, ఇప్పుడు
మనము చాలా కేసుల్లోనే అంటే చాలా మటుకు కూడా 100% కేసుల్లోని రెండవ మహిళ ప్రవేశించినప్పుడు ఆ మొదటి భార్యని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఎందుకు వదిలేస్తున్నారు అనేటటువంటి ప్రశ్న మనం ప్రశ్నించినప్పుడు ఆమె మీద 2-3 నిందలు మోపుతున్నారు. ఆ 2-3 నిందలు చాలా మటుకు 100% ప్రతి కేసులోని సేమ్ నిందలు ఉంటాయి. ఇక్కడ మనం ఇప్పుడు ఈ కేసులోని చట్టపరంగా ఏమేం చూడాలి అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు 3 నిందలు మోపారు. ఒకటి, పెళ్ళయిన తర్వాత కుటుంబ బాధ్యత అంతా ఆమె మీద వేసేశారు అన్నది ఒకటి చెప్పింది. రెండోది, ఈమెకి అక్రమ సంబంధాన్ని అంటగట్టారు అని చెప్పింది. మూడోది, చాలా సీరియస్ గ్రౌండ్ ఏంటంటే ఈ అమ్మాయిని న్యూడ్ ఫొటోస్ తీసి చూపించడం అన్నది జరిగింది అన్నది మూడోది. నాలుగవది, టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఈ 4 కూడా ప్రధానమైనటువంటి అంశాలు. ఈ 4 కూడా ఈ అమ్మాయి జస్టిఫై చేసుకున్నప్పుడు ఈ అమ్మాయికి స్ట్రాంగ్ కేసు ఉంటుంది. ఈ 4లోని ఎటువంటి ఎవిడెన్స్ చూపించలేనప్పుడు అతను నేరస్తుడుగా పరిగణింపబడుతుంది. సెక్షన్ 354 నేను పలు సందర్భాల్లో చెప్పాను. అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అంటే స్త్రీ యొక్క గౌరవానికి భంగం కలిగేటటువంటి ఏ చర్య అయినా కూడా సెక్షన్ 354 కింద తీసుకొని ఆ భంగం కలిగించినటువంటి వ్యక్తిని నేరస్తుడిగా పరిగణించి అతన్ని జైలుకు పంపించేటటువంటి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ 494, భార్య బ్రతికుండగా భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇంకొక వివాహం చేసుకుంటే దాన్ని సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కి కాంట్రడిక్టరీగా పరిగణించి సెక్షన్ 494 అట్రాక్ట్ అవుతుంది అని చెప్పి 8 సంవత్సరాలు మినిమం జైలు శిక్ష పాలయ్యేటటువంటి అవకాశం ఉంది. దానికి సాక్ష్యాలు ఈ కేసులో 2. ఒకటి, నేను భార్యని, నన్ను ఇతను పెళ్లి చేసుకున్నాడు అని ఆవిడ చెప్పడము. ఈమెని నేను 2 సంవత్సరాలు చూసిన తర్వాత నా భార్య రాలేదు కాబట్టి నేను ఈమెని పెళ్లి చేసుకున్నాను పలానా గుడిలోని అని చెప్పడం ఇతని సాక్ష్యం. ఈ రెండింటిని పెడితే 494 కింద వచ్చేటటువంటి అవకాశం ఉంది. మూడో విషయము అబార్షన్ చేయించడం. అబార్షన్ విషయానికి వచ్చినప్పుడు యాక్చువల్గా సెక్షన్ 312 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ కింద అనుమతితో కానియండి, అనుమతి లేకుండా కానియండి, భార్య ప్రెగ్నెంట్ గా ఉంటే ఆ ప్రెగ్నెన్సీని అబార్షన్ చేయిస్తే ప్రెగ్నెన్సీ చేయించుకున్నటువంటి మహిళ, ప్రెగ్నెన్సీ చేసినటువంటి మగవాడు, భర్త అనేటటువంటి వాడు లేదా ఇంకో మగవాడైనా కానీ ఇద్దరు కూడా శిక్షార్హులే. అలాగే సెక్షన్ 312 కి ఇండియన్ పీనల్ కోడ్ కి వ్యతిరేకంగా జరిగినటువంటి అబార్షన్ కాబట్టి ఇతను నేరస్తుడుగా ఈ కంప్లైంట్ లో కూడా ఇరుక్కునేటటువంటి అవకాశం. ఇవన్నీ కాకుండా ఇంకొకటి, ఈమె గౌరవానికి భంగం కలిగించిన దాంట్లో 354 కాకుండా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ తీసుకొని మనము ఇతని వలన ఆమె మానసిక శోభకు లోనయ్యింది, ఇమోషనల్ అబ్యూస్ కి లోనయ్యింది అని చెప్పేటటువంటి పరంగా మనం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ని కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా మానసిక శోభకు లోనయ్యింది? ఆమె యొక్క పాతివ్రత్యానికి భంగం కలిగించేటట్టుగా ఆమెని అనుమానించాడు, ఆమెకి అక్రమ సంబంధాన్ని కట్టాడు. ఇప్పుడు అక్రమ సంబంధం అంటే ఆయన ఎవరితోనే వెళ్ళిపోయింది అంటే వెళ్ళిపోయి ఆ ఇంట్లో పెట్టాడండి అని చెప్పాడు. ఇక్కడ పెట్టడం వేరు, పెట్టుకోవడం వేరు. అంటే నువ్వు అనుమానిస్తున్నావు కాబట్టి, నువ్వు కొడుతున్నావు కాబట్టి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి కాలువ దగ్గరికి వెళ్తే చచ్చిపోవద్దమ్మా, నువ్వు ఎందుకు భర్తతోనేనా, నీకంటూ జీవితం ఉంది, నువ్వు బ్రతకొచ్చు, నీకు పిల్లలు ఉన్నారు అని ధైర్యం చెప్పి ఒక మగవాడు తీసుకెళ్లి ఎక్కడో ఆమెకు ఒక షెల్టర్ ఏర్పాటు చేయడం అన్నది అది అక్రమ సంబంధంగా మనం పరిగణించేటటువంటి అవకాశం లేదు. కనుక ఇక్కడ పెట్టుకోవడం అన్న దానికి ఎవిడెన్స్ లేదు. పెట్టుకోవడం అని చెప్పడం నువ్వు క్రియేట్ చేసినటువంటి అలిగేషన్. పక్కనున్నటువంటి నీ పెద్ద మనిషి కానీ, బామ్మర్ది కానివ్వండి, ఊర్లో పెద్దలు కానివ్వండి, లేదా నువ్వు ఏదన్నా కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే ఎఫ్ఐఆర్ కానివ్వండి, ఇవి ఏవి లేదా ఇతర సాక్ష్యాలు ఏమన్నా అంటే ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, టెలిఫోన్ కాన్వర్సేషన్స్ కానివ్వండి, ఇటువంటి ఏ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి నువ్వు నింద మోపావు, ఆమెను మానసిక శోభకు లోను చేశావు అనేటటువంటి విషయాన్ని మనం ప్రూవ్ చేయొచ్చు. కాబట్టి దాని కింద కూడా అతను శిక్షార్హుడు అయ్యేట డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ని, ఇమోషనల్ అబ్యూస్ ని మనము ఇన్వోక్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇంకా ఇంకొక గ్రౌండ్, అన్నిటికంటే నీచమైనది, నికృష్టమైనటువంటి విషయం ఏంటంటే, కన్న తండ్రి అయ్యుండి నువ్వు మూడో పిల్ల నాకు పుట్టలేదు, ఎవరో పెంచుకున్నటువంటి కొడుకు నీకే పుట్టాడు అనేటటువంటి అపనింద, అనుమానం ఇవి చేస్తున్నాడు. కాబట్టి ఆ పిల్లలిద్దరూ కూడా వాళ్ళ యొక్క హక్కులకు భంగం కలిగిందని వాళ్ళిద్దరితో కూడా ఇతని మీద కంప్లైంట్ వేసేటటువంటి అవకాశం ఉంది. ఆ కంప్లైంట్ తో పాటు పిల్లల బాధ్యత, భార్య బాధ్యత నీ పైన ఉంది. సెక్షన్ 125 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఈమె మెయింటెనెన్స్ వేసి, లేదా సెక్షన్ 18 ఆఫ్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద ఈమె మెయింటెనెన్స్ కేసేస్తే
ఆయన ఏం చేస్తాడు, ఏం గ్రౌండ్ తీసుకుంటాడు, 2 పిల్లలే నాకు పుట్టారండి, ఈ 3వ పిల్లను ఆ అబ్బాయి నాకు పుట్టలేదు అని అంటాడు. వెంటనే కోర్టు తవ్వకం మొదలెడుతుంది, ఈ పిల్లలు నీకు పుట్టారా లేదా అనేటటువంటి దాని మీద కేసు నడుస్తుంది. పిల్లలు పుట్టారు అని తేలింది అనుకోండి, అతను మెయింటెనెన్స్ ఇవ్వడమే కాదు, వాళ్ళు చెడు పిల్లలు అనేటటువంటి ముద్ర వేయడం వల్ల అతనికి క్రిమినల్ కేసులో ఇరుక్కునేటటువంటి అవకాశం ఉంది, వీళ్ళకి మెయింటెనెన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఇదొక కేసులో కూడా అతను ఇరుక్కునేటటువంటి అవకాశం ఉంది. ఇంకా మనం నాగలక్ష్మి విషయానికి వస్తే, నాగలక్ష్మికి ఎటువంటి హక్కులు లేవు, చట్టం ఏ విధంగా కూడా ఆమెని హక్కును చేర్చుకునేటటువంటి అవకాశం లేదు, సమాజం ఏ విధంగా కూడా గౌరవించేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆమె నేను భార్య అంటే మెడలో మంగళసూత్రాలు వేసుకొని కాళ్ళకు మెట్టెలు పెట్టుకున్నంత మాత్రాన భార్య అయిపోయేటటువంటి అవకాశం లేదు. ఇక్కడ ఇంకొక విషయం నేను అడిగాను, ఆయన పెళ్ళైన విషయం నీకు తెలుసా తెలీదా అమ్మా అంటే, పెళ్ళైన విషయం మాకు చెప్పారండి. పెళ్ళయిందని తెలిసి కూడా నువ్వు చేసుకున్నావంటే అది నీ తప్పుగానే పరిగణించాలి. నువ్వు నీ అంతటి నువ్వు మోసం చేసుకున్నావు, మోసపోలేదు. చట్టపరమైనటువంటి హక్కులు ఏవి మీకు లభించేటటువంటి అవకాశం లేదు. మీ వలన మీకు పుట్టేటటువంటి పిల్లలు సమాజంలో తలదించుకొని దిక్కుమాలిన జీవితాలను జీవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఇప్పుడు ఈ కేసులోని ఏమైనా తెలివి, నిజంగా నేను చెప్పింది ఏమైనా అర్థమైతే, నాగలక్ష్మి ఇప్పుడు ఇక్కడి నుంచి తను లేచి వెళ్ళిపోయి, అతని జీవితంలోంచి వెళ్ళిపోయి తన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ పోయి కోర్టులో విడాకులు ఇవ్వాలి అవన్నీ ఏం లేదు, ఎందుకంటే ఆమె పెళ్ళే కాదు, పెళ్లిగా కన్సిడర్ చేయరు. వదులుకొని తన జీవితాన్ని సరి చేసుకోవాలి, లేకపోతే ఆమె జీవితం అంతా ఒక మాత్రమే బతకవలసినటువంటి పరిస్థితి. ఈమె వేసే ప్రతి కేసులో ఆమె కూడా పార్టీ అవుతుంది. బతుకున్నంత కాలం కోర్టు చుట్టూ తిరగాలి, వీలైన రేపు శిక్ష పడ్డ తర్వాత ఆ శిక్షలో ఆమె కూడా భాగస్థురాలు కావాలి. శిక్షలు అనుభవించాలంటే, అనుభవించకుండా తప్పించుకోవాలంటే అతను ఇక్కడ సెటిల్ చేసుకొని తన భార్య బిడ్డలతో కలిసి ఉండాలి. ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే చట్టాన్ని గౌరవించి, సమాజాన్ని గౌరవించి ఈ విషయంలో బుద్ధి చెప్పాలి, లేకపోతే వాళ్ళు కూడా అందులో భాగస్థులయ్యి వాళ్ళు కూడా లోపలికి వెళ్లాల్సి వస్తుంది, సమాజం చేత చిత్కరింపబడతారు. చూసారు కదా, సో భార్యని అనుమానించడం అనేది బతుకు జట్కా బండిలో మనం చాలా చూసాం. కానీ ఈ భర్త వెరైటీ, భార్యని న్యూడ్గా ఫోటోలు తీసి అందరికీ చూపించడం, అండ్ భార్యకి డెలివరీ అయినా కూడా తన పోవాలని, లేకపోతే మందు తాగి సూసైడ్ చేసుకునే రకాలు. సో ఎందుకు ఇలాంటి మెంటాలిటీ వీళ్ళు పెంపొందించుకున్నారు? ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? సో ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే మేడం, కేవలం ఇక్కడ 2 ఆడవాళ్ళు ఏ విధంగా సఫర్ అవుతున్నారు అంటే, నాగలక్ష్మి ఏమో వచ్చి కోరి ఇందులో దిగినటువంటి వ్యక్తి. ఇందాక నాగలక్ష్మి గారిని అడిగినప్పుడు తన సంబంధించినటువంటి వ్యక్తులు, తర్వాత ఈ కేసులో ముఖ్యమైనటువంటి పాత్ర వహించినటువంటి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు జరిగింది ఏంటంటే, ఈ అమ్మాయి చెప్పేది ఆ కేసులో మనం కనుక్కునేటటువంటిది మ్యాచ్ అవుతుంది. ఏంటి అంటే కనుక అన్నీ తెలిసిండగానే నాగలక్ష్మి ఇందులో దిగింది. చాలా సందర్భాల్లో బతుకు జట్కా బండి మీద 2వ స్థానంలో వచ్చేటటువంటి ఆడవాళ్ళు ముందుగా మనకు చెప్పేది ఏంటంటే కనుక, మాకేమీ తెలియకుండానే ఇందులో ముంచారు కాబట్టి మేము మునిగిపోయామండి, మాకేమీ తెలియదు, పెళ్ళి అయిందని తెలియదు, పిల్లలు ఉన్నారన్నది తెలియదు, ఇంతకు ముందు ఏదో చేశాడన్నది తెలియదు అని అంటారు. ఇక్కడ అన్ని వ్యవహారాలు తెలిసి దిగినటువంటి నాగలక్ష్మి. సో ఇక్కడ సమస్య ఏమవుతుంది అంటే ఏమవుతుందమ్మా, జట్లం అయిపోతుంది. ఇప్పుడు అయ్యో పాపం అనేటటువంటి బాధ నీ తరపున మాకు ఉండదు. ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదండి, నాకు పెళ్ళి అనేటటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఇంతకుముందు నాకు పిల్లలు లేరు, పెళ్ళి లేదు, ఏమీ తెలియనటువంటి వయసులో నన్ను తీసుకొచ్చి 2వ పెళ్ళైనటువంటి ఒక వ్యక్తితో బలవంతంగా కట్టి పెట్టారు అంటే కనుక, అయ్యో పాపం తెలియనటువంటి అమ్మాయి, ఎవరో పెద్దలు ఇక్కడ తీసుకొచ్చి కూర్చోండి వాళ్ళని మందలించాలి అనేటటువంటి ఆలోచన శైలి మాకు ఉండేది. కానీ ఇక్కడ ఏంటంటే అన్నీ తెలిసి సైకలాజికల్గా అన్ని విధాలుగా ఎక్స్పీరియన్స్ ఉన్న నీవు, ఒక బిడ్డకి 7 సంవత్సరాల బిడ్డకి తల్లి అయినటువంటి నీవు ఒక కొత్త ప్రపంచం కోరుకోవటంలో తప్పు లేదు. కానీ ఎటువంటి ప్రపంచాన్ని కోరుకున్నావు అనేటటువంటి దాంట్లో తప్పు ఉంది. ఒక భర్త కావాలి అనుకోవటంలో తప్పు లేదు. కానీ ఎవరో చెప్పారు కాబట్టి అయ్యేటటువంటి గొడవలు మేము సద్దుమనం చేస్తాం కాబట్టి నేనేమంటున్నానంటే, నా పిల్లగాడిని నన్ను చూస్తారనే ఉద్దేశంతో నువ్వు దిగావు. చూస్తా అన్నాడు కాబట్టి చేస్తున్నా సార్. ఏమన్నా ప్రామిస్ చేయొచ్చమ్మా, ఏమన్నా ప్రామిస్ చేయొచ్చు. ఈరోజు నీకు మగపిల్లోడు ఉన్నాడు అన్నది అంటే సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు శైలజ ఎక్కడా కూడా ఒక సంతోషం కానీ సుఖం కానీ ఈ అమ్మాయి అనుభవించిందా అనేటటువంటిది ఈరోజు ప్రశ్నార్థం. అంటే తన లాస్ట్ 4.5 years బట్టి తను చూసినటువంటి నరకం బట్టి
తను ఈ బహుశా అంతా జనరలైజ్ చేసుకుని మొదటి రోజు నుంచి నేను నరకమే అనిపిస్తున్నానండి, మొదటి రోజు నుంచి అనుమానం అనేటటువంటి అంశం కంటే ఈ అమ్మాయి అసలు మొదటి రోజు నుంచి అసలు నిజంగా సంతోషాన్ని చూసిందా లేదా అనేటటువంటిది ఈ రోజు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎందుకు అంటే వస్తూనే తనకు కావాల్సినటువంటి ప్రైవసీ కానీ స్వతంత్రం కానీ తనకు లేదు. నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ ఒక సిగ్నిఫికెంట్ ఇష్యూ మన అందరం జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఒక మగాడు భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశంలో ఒక ఆడదాన్ని విపరీతంగా కోరుకోవటం, ఒక ఆడది అయిపోయిన తర్వాత ఆ ఆడ సరిపోదు అన్నటువంటి విధంగా ఇంకో ఆడదాన్ని కోరుకోవటం, లేదంటే ఆ ఆడదాంతో అనిపించేటటువంటి సరిపోలేదు కాబట్టి ఒక విచిత్రమైనటువంటి పద్ధతిలో ఆవిడని అని కోరుకోవటం, ఫోటోలు తీయటం, తెలియకుండా వీడియోలు తీయటం. సో ఇలాంటి అన్ని అంశాల్లో అంటే తనకు కావాల్సినటువంటి శారీరకపరమైనటువంటి సంతోషం సుఖం గురించి ఆడది కావాలి, కానీ పుట్టేటటువంటి బిడ్డల్లో మాత్రం వరుస పెట్టి ఆడవాళ్ళు మాత్రం పుట్టకూడదు, అక్కడ మగవాళ్ళు కాదు. ఇది మాత్రం ఈ ఎపిసోడ్లో ఖచ్చితంగా కీలకంగా మనం ఆలోచించవలసినటువంటి అంశం. ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ కేవలం 2 ఆడవాళ్లే కాకుండానే అక్కడ ఉండేటటువంటి 3 ఆడపిల్లల గురించి ఆలోచించవలసినటువంటి అవసరం. ఏ విధంగా అంటే కనుక మొదట ఆడపిల్ల ఈరోజు శైలజ మన కళ్ళెదురుగుంటా కూర్చుని ఎంత నరకం అయితే అనిపించిందో మొదట ఆడపిల్ల కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అదే మానసికపరమైనటువంటి క్షోభ ఆ అమ్మాయి అనిపించింది. రెండో ఆడపిల్ల పుట్టక ముందే లేదంటే రెండో ఆడపిల్ల పుట్టిన తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుడతాది అనేటటువంటి భయంతో ఎంటీపీ జరిగింది, అబార్షన్ జరిగింది. అంటే అక్కడ కూడా ఒక ఆడపిల్ల మీద ఈరోజు హత్య జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా 3వ ఆడపిల్ల పుట్టిన తర్వాత ఇంకా చెప్పనే అవసరం లేదు, ఈ ఆడపిల్ల నా ఆడపిల్లే కాదు, ఈ అమ్మాయి తప్పు చేసింది, వేరే వాళ్ళకి పుట్టినటువంటి ఇది. ఈరోజు ఆ 3వ ఆడపిల్ల వయసు ఎంతమ్మా? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. ఈ అమ్మాయికి ఊహ తెలియటానికి బహుశా ఇంకో 1.5-2 years టైం పడుతుంది. ఖచ్చితంగా మన నోటు వెంట కాకపోయినా కూడా ఊరి వారి వెంట నోట ఖచ్చితంగా ఈ అమ్మాయికి వినకూడనటువంటి ఒక మాట ఏమనిపిస్తుంది అంటే కనుక ఈరోజు మీ అమ్మ తప్పు చేసింది కాబట్టి నువ్వు ఒక పుట్టకూడనటువంటి ఒక పుట్టిక నువ్వు పుట్టే కాబట్టి మీ తండ్రి నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అనేటటువంటి అంశం ఏ రోజైతే ఆ అమ్మాయికి ఊహ తెలుస్తుందో, ఏ రోజైతే ఆ అమ్మాయి చెవిని పడుతుందో ఆ రోజు ఆ అమ్మాయి నరకయాతన అనిపిస్తుంది. బహుశా శైలజ అనుభవించిన దానికంటే ఎక్కువ నరకయాతన అనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏంటి పరిష్కారం? సింపుల్గా తీసుకెళ్ళి శైలజని బలవంతంగా అమ్మ నిన్ను స్వీకరించినటువంటి భర్త దగ్గరికి నీకు తీసుకెళ్ళి నువ్వు ఉండమ్మా, అక్కడ అనిపించు, అక్కడ సంతోషంగా ఉండు అని మనం చెప్పాలా? లేదైతే ఏ దారిని వచ్చిందో ఆ దారిని నాగలక్ష్మి వచ్చిన దారిని నాగలక్ష్మి పొమ్మని చెప్పాలా? ఒకప్పుడు ఇటువంటి పరిష్కారం చెప్తే కనుక వాసు వినేటటువంటి పరిస్థితి ఉందా? ఒకప్పుడు వాసు విన్నా కూడా వాసు వచ్చినటువంటి భార్య బలవంతంగా వద్దు అనుకునేటటువంటి భార్య తన 3 ఆడపిల్లలతో పాటు బలవంతంగా వస్తే కనుక తను సంతోషంగా సుఖంగా చూసుకోగలడు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే శైలజ సుఖపడతాదా లేదా అనే దానికంటే శైలజతో పాటు వచ్చేటటువంటి 3 ఆడపిల్లల్ని వాసు కరెక్ట్గా చూస్తాడా, లేదంటే డైవర్టెడ్గా చూస్తాడా, డిస్టింక్ట్ చేసి చూస్తాడా, వాళ్ళని వెలివేస్తాడా, వాళ్ళని డిప్రెషన్లోకి దారితీస్తాడా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. సో ఇక్కడ కావాల్సినటువంటిది ఏంటంటే మార్పు కావాలి. మార్పు ఎవరిలో కావాలి అంటే కనుక 2 మార్పులు కావాలి. ఒకటి, నాగలక్ష్మి నేను వచ్చినటువంటి దారిని 4 పెద్దలు చెప్పారు కాబట్టి నేను చేసుకున్నాను అంటే కనుక ఫైనల్గా పెళ్లి చేసుకుంది ఎవరు అంటే నువ్వు. కాబట్టి నీ దారిని నువ్వు చూసుకోవటము, వాసులో మార్పు రావటం. వాసులో ఎటువంటి మార్పు రావాలి అంటే కనుక ఫస్ట్ కనికరం రావాలి. ఏ విషయంలో కనికరం రావాలి అంటే కనుక అరే నేను ఒక తల్లిని పుట్టిన వాడినే కాబట్టి ఆడదానికి ఫస్ట్ నేను గౌరవం ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన శైలి పెంపొందించవలసిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చుని నా స్థానంలో నేను చాలా అదృష్టవంతురాలు అనేటటువంటి నాగలక్ష్మి ఎలా భావిస్తుందో బహుశా నాగలక్ష్మి త్వరలోనే శైలజ పరిస్థితికి వస్తుంది అనేది నా భావన. తర్వాత XYZ ఎవరైనా రావచ్చు. సో ఈ క్రమం అనేటటువంటిది ఇలా కంటిన్యూస్గా సాగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బతుకు జట్కా బండి వేదిక మీద ఈ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా వాసులో పరివర్తన, వాసులో ఒక మంచి కౌన్సిలింగ్ అనేటటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఒక డీవియంట్ పద్ధతిలో జరిగినటువంటి అంశాలు మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఒక అబార్షన్ అవనియండి, భార్యగా వచ్చినటువంటి ఆమెను మొదటి నుంచి అనుమానించడం అవనియండి, తను వేరే ఆడవాళ్ళతో ఉండటం అవనియండి, వాళ్ళని అనటం అవనియండి, ఇక్కడ పుట్టినటువంటి 3 ఆడపిల్లల్ని నెగ్లెక్ట్ చేయటం అవనియండి, ఏదైనా కూడా దిస్ ఆల్ రిఫ్లెక్ట్స్ తనకి ఆడవాళ్ళ మీద ఒక చిన్న చూపు ఉంది, ఆడవాళ్ళని తక్కువగా చూసేటటువంటి భావం అతను ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ యొక్క ఎపిసోడ్ యొక్క ఫలితం ఎలా ఉన్నా కూడా వాసుల పరివర్తన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి పరివర్తన వస్తే కనుక ఇంకా చాలా వరకు జీవితాలను మనం కాపాడేటటువంటి అవకాశం ఉంటుందన్నది నా అభిప్రాయం. నాగలక్ష్మి, నువ్వు తెలుసుకోవాల్సింది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. చట్టం అనేది అందరికీ సమానం, నీకైనా ఆమెకైనా ఆయనకైనా అందరికీ సమానం.
సో నువ్వు తెలియక చేశానని చెప్పుకొని ఇప్పుడు తప్పించుకోవాలన్నా కుదరదు. ఎందుకంటే నువ్వు అతన్ని వదిలేసి వెళ్తే కనీసం నీ బిడ్డతో అయినా హ్యాపీగా ఉంటూ నీ జీవితాన్ని నువ్వు చూసుకోవచ్చు. అలా కాదు అంటే అమ్మాయి వేసే ప్రతి కేసులో నిన్ను పార్టీని చేస్తారు, నువ్వు జైలుకి వెళ్తావు. అతను సపోర్ట్ చేస్తే వచ్చిన పెద్ద మనిషి కూడా జైలుకి వెళ్తాడు అతనితో పాటు. నా పిల్లగాడు మొన్నటి దాకా నాగాడే ఉన్నాడు మేడం. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి ముందు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆమె పరిస్థితి మేడం ఒక నువ్వు చేయలేదన్నావు కదా, నీకు అనవసరం. నీకు అనవసరం. ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను చెప్పాను అమ్మాయి బయటకు వెళ్ళిద్దండి. ఇప్పుడు అమ్మాయి బయటకు వెళ్ళింది, ఆమె పరిస్థితి నా పరిస్థితి బయటకు వెళ్ళాక అడిగింది. నా పరిస్థితి మీరైతే పెద్ద మనుషులకు వచ్చారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఆడికి వెళ్ళాలా అంటే మీరు ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా 5 సంవత్సరాలు బట్టి ఆమె ఇంటికి రాలేదు. అది కోర్టులో మాట్లాడాలి. కోర్టుకు వెళ్ళి ఆ మాట మాట్లాడాలి. అది తెలవదు మేడం, నాకైతే తెలవదు. నువ్వేం తెలియదు అన్నావు కాబట్టి. లేకపోతే నువ్వు దీంట్లో 494 లో మెయిన్ అక్యూజ్డ్. అమ్మాయి పరిస్థితి నువ్వు చేసావా పెళ్లి? పెళ్లి నేను చేయలేదు మేడం. నా ఇంటి పక్కన నా ఇంటి వెనకాల ఉంటున్నారు కాబట్టి నాకు ప్రతి ఒక్క నిమిషం నాకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్క అడుగు నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను మేడం. ఏదైనా చట్ట ప్రకారం చేయాలి. జడ్జి అని అంటది మేడం. నువ్వు తెలుసుకోవాల్సింది ఏదైనా చట్ట ప్రకారం చేయాలి. నిజంగా చెప్పేది వినండి. నీకైనా నాకైనా ఒకే చట్టం. నాకు మీరు మిత్రులు కాదు, వాళ్ళ శత్రువులు కాదు. ఇక్కడ అతనికి ఇంకో ఆడది కావాలి అనుకున్నప్పుడు, తన భార్య మంచిది కాదు అనుకున్నప్పుడు చట్టం ఉంది ఆయనకి. చట్ట ప్రకారం ప్రూవ్ చేసుకొని డైవర్స్ తీసుకొని ఉండొచ్చు. కానీ అతను వేసింది నింద కాబట్టి, వదిలించుకున్నాడు కాబట్టి చట్టంతో పోలేదు. చెప్పేది వినండి. ఇలాంటి వాళ్ళకి మనం న్యాయం చేస్తూ పోతే ఇలాంటి వాళ్ళు పెరిగిపోతారు సమాజంలో. ఖచ్చితంగా భార్య స్థానం ఉన్న వాళ్ళకే కోర్టు సపోర్ట్ చేస్తుంది. ఇలా ఇద్దరితో ఉండండి, ముగ్గురితో ఉండండి అని చెప్పి పెద్ద మనుషులు చెప్పినా, పోలీస్ స్టేషన్ లో చెప్పినా, చట్టంలోకి వచ్చిన తర్వాత చట్టం చెప్పదు. చట్టం భార్యతోనే ఉండమంటుంది. భార్య మీద నువ్వు నిందలేస్తే వాళ్ళిద్దరూ శారీరకంగా కలిసేటప్పుడు ఫోటోలు గానీ వీడియోలు గానీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే ఉంచుకున్నట్టు చెప్పేది నువ్వు. అది చట్టంలో ఉండేది. కాబట్టి ఈజీగా ఆడపిల్ల అంటే మామూలుగా మనం చూస్తాం, అదే ఉంటుందిరా, ఇది మామూలుగా మనం వింటాం. కానీ ఇప్పుడు చట్టం చాలా స్ట్రిక్ట్ అయింది. అలా మాట వేసినా కూడా వాళ్ళ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని 354 వేస్తే 5 ఏళ్లు జైలుకి వెళ్తారు. ఫస్ట్ ఆ అమ్మాయికి విడాకు లేకుండా పెళ్లి చేసుకున్నందుకు 8 ఏళ్లు పోతాడు. ఆ అమ్మాయిని చూసుకొని ఈ అమ్మాయిని టార్చర్ పెడుతూ ఈ అమ్మాయి పిల్లలకి రూపాయి కూడా ఇవ్వకుండా ఈరోజు రోడ్డు మీద వదిలేసినందుకు ఆ అమ్మాయి లోపలికి పోతుంది. సపోర్ట్ చేస్తే నువ్వు పోతావు. చట్టంలో ఏముందో అదే మేము చెప్తున్నాం. ఈ బతుకు చట్కా బండిలో మొగుడు పిల్లల్ని విడదీసేదో ప్రాపర్టీ సెటిల్మెంట్ మేము చెయ్యం. చట్టంలో ఏముందో తెలియనితనంతో ఇట్లా పిచ్చి పిచ్చి చేష్టలు చేసే వాళ్ళ గురించి ఇక్కడ వస్తారు కాబట్టి వాళ్ళకి చట్టం గురించి చెప్పించి వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకోమంటారు. నేను చేసిన తప్పే రైట్, నేను ఇదే చేస్తాను అంటే మీ కర్మ. ఓకే, మరి ఫైనల్ గా ఏం చేద్దాం చెప్పండి. వాస్తు మూర్ఖత్వంలో ఉన్నాడు. ఈ కేసు మనం టేకప్ చేద్దాము, ఎందుకంటే అంత అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. మొత్తం మనం టేకప్ చేస్తాం ఈ కేసు. బతుకు జట్కా బండి టేకప్ చేసి ఎవరెవరిని వేయాలో వాళ్ళందరినీ వేసి ఎక్కడెక్కడ పంపించాలో అక్కడ పంపిస్తాం. మర్యాదగా చేసుకున్నాడు. మేడం నేను ఒక మాట చెప్తానండి. చెప్పండి. నా పిల్లగాడు సాక్షి చెప్తున్నా, నాకు ఒక పిల్లగాడు అయితే మా ఇంటికి వచ్చాను, వెళ్ళిపోతాను కాదని చెప్పేది మేడం. నేను చెప్పేది కూడా ఏం లేదమ్మా, నీకు ఏం జరుగుతుందో మేడం చెప్తుంది. ఈ రోజు వెళ్ళిపోతా, కనీసము వయసులో ఉన్నావు, చక్కగా మంచి వాడిని చేసుకునేటప్పుడు రెండో వాడైతే డైవర్స్ పెన్షన్ ఆర్డర్ ఉందని బాబాయ్ చూసుకుంటానన్నారండి. నాకైతే తెలియదు. అడగమ్మా, ఇదే టీవీలో అందరూ రాలేరు, మీలాంటి వాళ్ళు ఒకరు వస్తే 100 మంది రాలేరు. వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం, మీ ద్వారా మీ స్థానంలో ఉండే ఆడవాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది, ఆ స్థానంలో ఉన్న వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది. భర్త అనేవాడు అంటే మగాడు ఆడదాని జీవితంతో చెలగాట మాడితే వాడికి ఏం జరుగుతుందో ప్రతిరోజు నెత్తి నోరు కట్టుకోండి. మా పనులన్నీ పక్కన పెట్టి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు చెప్పే వాళ్ళు ఉండరు, లీగల్ అవేర్నెస్ ఉండదు. కాబట్టి ఒక బాధ్యతగా మేము చెప్పినప్పుడు వాటిని మీరు ఫాలో అవ్వాలి. అట్లా కాకుండా మా ఊర్లో 2 ఉన్నారు 3 అన్నారు అంటే వాళ్ళ పెళ్ళాం కేసు వేయలే. ఎవడైతే పెళ్ళాం కేసు వేస్తుందో వాడి పరిస్థితి ఇదే. ఈమె వచ్చింది కదా, వాళ్ళ పెళ్ళాలు రాలేదు, ఈమె వచ్చింది, రేపు ఈమె కోర్టుకు కూడా వెళ్తుంది. ఇక్కడికి వచ్చింది కోర్టుకు వెళ్ళలేదని లేదు కదా. ఎందుకంటే సపోర్ట్ వస్తాయి. ఈ రోజు నీకు లాయర్లకు డబ్బులు పెట్టలేరు, బీదోళ్ళన్న పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇలాంటి ఆడవాళ్ళ కోసం అంటే బడుగు బలహీన వర్గాలలో ఉండే ఆడవాళ్ళు, ఫైనాన్షియల్ గా దిగువ స్థాయిలో ఉండే ఆడవాళ్ళకి గవర్నమెంటే ఫ్రీగా లాయర్ ని పెట్టి వాదించేదానికి లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ఇస్తున్నారు. కాబట్టి నా పిల్లలందరి డబ్బు లేదు, ఎక్కడికి పోతుంది కోర్టుకు అనుకోవడానికి కూడా ఇప్పుడు పరిస్థితి లేదు. ప్రతి జిల్లా కోర్టులో ప్రతి చోట కూడా లాయర్ని వాళ్ళకి అలవాటు చేస్తారు. ఏ అమ్మాయి అమ్మగారు ఊర్లో అయినా కేసు వేసుకోవచ్చు, అత్తగారు ఊర్లో అయినా కేసు వేసుకోవచ్చు. సో ఆ విధంగా గవర్నమెంట్ వచ్చి కోర్టు వచ్చి వాళ్ళకి సపోర్టివ్గా ఉంది.
మరి అవన్నీ తెలియకుండా ఇతను ఆడుతున్నాడు. నేను మా నాన్నతో బాధపడుతున్నానని మా బాబాయ్ వాళ్ళు చేశారు. నాకే పాపం తెలియదు. నా పిల్లగాడు మొన్నటి దాకా నా కాడే అందుకే ఉన్నాడు సంవత్సరం అడుగుతున్నా, దాకా. చేసుకునే పోయే ముందు బాబాయ్ చెప్పాడు, నానమ్మ చెప్పారని పెళ్లి నేను చేసుకోవాలి. బాధ చేసుకున్న వాడికి పెళ్ళయిందా లేదా తెలుసుకోవాలి. పెళ్లి అయి ఉంటే భార్య చనిపోయిందా లేదా విడాకులు తీసుకున్నారనేది తెలుసుకొని పెళ్లి చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా రోడ్డు మీద ఉంటారు. ఇప్పటికైనా నువ్వు వయసులో ఉన్నావు, వెళ్ళు. మీ వాళ్ళనో లేదా లేదు మా వాళ్ళకి కూడా చెప్తాము, ఎక్కడైనా హాస్టల్లో ఉండి కొన్ని రోజులు పని చేసుకో. నీకు తగ్గవాడు ఎవడో ఒకడు ఉంటాడు, వాడిని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండదు. నేను పెళ్లి చేసుకోను మాత్రం నీకు జీవితం అనేది ఉండదు. నేను పెళ్లి చేసుకోను. ఎందుకంటే అమ్మా ఇప్పుడు నాకు దారిలో ఏదో న్యాయం చేయండి మేడం. మరి మీరే ఏం నా చేస్తావు? పిల్లగాడు నన్ను పట్టించుకోవట్లేదు, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. మరి నేనేం చేయాలి? మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? కొత్తగూడెంలో ఉన్నాడు మేడం. ఫోన్ చేసినా సరే మాట్లాడు మేడం. మరి నువ్వు చేసిన పని అబ్బాయికి ఇష్టం మొన్నటి దాకా నా కాడే ఉన్నాడు మేడం. అడగండి మా అన్నయ్య వాళ్ళని. ఇద్దరు చేసే అవునమ్మా, పని ఇప్పుడు ఏం చూసావు కదా, నీ కొడుకే నీతో అక్కకే మాట్లాడతలేడు. నచ్చలేదు అతను చేసే పని. ఒక రూమ్ లో అక్క అమ్మ అందరూ నాన్న ఉంటేనే వాడు పనికి మాలిన ఎదవా. నువ్వు ఎక్కడైనా పనికి పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పని చేస్తాను అంటే ఎక్కడో ఒక చోట పెట్టిస్తాము. నీ లైఫ్ నువ్వు చూసుకుంటే బెస్ట్. లేదు అంటే జీవితాంతం కోర్టు చుట్టూ తిరగను. 2 ఏళ్ళు అయింది నీ పెళ్ళి. ఇంకా ముందు చాలా భయానకమైన జీవితం చూడాల్సి వస్తుంది. ఈమె గతే నీకు కూడా పడుతుంది. మాట్లాడిన తీరు మీరు చూసారు. ఇప్పుడు ఆ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. ఈ టైంలో తండ్రి అవసరం ఆడపిల్లలకు ఉంది. సరే మేడం, నేను వెళ్ళిపోతాను. నాకు ఏదో న్యాయం చేయండి మేడం. మీరేమన్నా నాకైతే తెలీదు, నాకేది తెలీదు. ఎవరు పట్టించుకోరు. అడుగు ఇప్పుడు ఎంత చేస్తాడు? జీవితాంతం ఉంటానని ప్రమాణం చేసి భార్యను వదిలేసి నిందేశాడు. మరి ఆయన అడుగు. నీకెంత పెళ్ళైనప్పుడు ఫోటోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, పెద్ద మనుషులు వేసినవి కూడా. అది పెళ్లి కాదులేమ్మా, కానీ నీకేం చేస్తాడు అడుగు. నీకు చాలా నమ్మకం ఉండి పెళ్లి చేసుకున్నావు కదా. అడుగు ఏం చేస్తాడు? 10 ఏళ్ళు పెళ్లి చేసుకున్న పెళ్ళని రోడ్డు మీద వదిలేడు. నీకు చాలా నమ్మకం ఉంది చూస్తాడని. నీకేం చేస్తాడు అడుగు. ఇప్పుడు ఏం చేస్తా, దీన్ని బట్టి తెలుస్తుంది ఏం చేస్తాడు అడుగు. ఏం చేస్తావా? చేయండి, బియ్యాన్ని టెస్ట్ అవన్నీ చేయండి. 4 ఏళ్ళకి అడుగుతుంది. 4 ఏళ్ళ నుంచి మరి పిల్లల తండ్రి కోసం అల్లాడరా మేడం? నాన్న ఎప్పుడు వస్తాడమ్మా, దేవుడికి పెట్టుకుంటే తీసుకెళ్తారని పిల్లలు ఆనందంగా ఫోన్ చేస్తే అర్థమైన మాటలు మాట్లాడారు. మరి వాళ్ళేమనుకోవాలి 4 ఏళ్ళ నుంచి వదిలేసాం మాకేంటని. అతనితో పోయినప్పుడు తెలియలేదు ఈ బాధ. చూపి ఆ? చూపి మీ బావ తెలియదా? చూపి చెయ్యి ఫోన్ చేయండి మేడం ఒకసారి. ఆ ఊరు పెద్ద మనిషి ఉన్నాడు, ఫోన్ నెంబర్ కూడా ఉంది. సాక్ష్యాలు చూపిమనంటే. ఏమండి, ఒక పెద్ద మనిషి, ఒక రైతు, ఆ ఊరు వాళ్ళ ఊరు పెద్ద మనిషి, తర్వాత వాళ్ళ గోపి వచ్చాడు పెద్ద మనిషి. ఏమీ చేశాడు? అదే ఏం చేస్తాడు గోపి? అయినా ఏ పెద్ద మనిషి అయినా చేసేది కూర్చొని నీ మనసులో ఉండాలి. నీ భార్యని పిల్లలు చూసుకోవాలి. పక్కన వాళ్ళు వచ్చా కాపురం చేస్తారు. మరి నేనేం చేయలేకపోయాను. ఇద్దరు పెద్ద మనుషులు, వాళ్ళ సొంత బావ. ఊరికే అతి తెలివితేటలు వాయిస్తే నేను తప్పుల మీద తప్పులు చేసావు. ఆ తప్పులు సరిదిద్దుకుంటావా? నీతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ జైలుకి పంపిస్తావా? నువ్వు ఒక్కడు పోవు. నేనైతే అన్యాయం. డెలివరీ అయిన నెల రోజుకే పెళ్ళం రాలేదని మందు దాగిన ఎదవి నువ్వు. నేను అలాంటి ఏమి నువ్వు అసలు మొత్తం ఆమె కామించుకోవడం మేడం. 2000 మొత్తం ఆమె కామించుకోవడం. ముందు మేడం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం, తీపిస్తా మేడం. ఓకే, మరి ఏం చేయమంటావు చెప్పండి. రికార్డింగ్ గవర్నమెంట్ నాగలక్ష్మి ఏం చేస్తారు చెప్పమని మేడం. నాకైతే ఎవరు లేరు, ఆయన ఎవరు ఏమి ఇవ్వడు. చూసుకోలేరు. ఆయన నిన్ను కోవటము ఏదన్నా అంటే జైలుకి పోతానంటాడు. ఆయనకి నీ గురించి బాధ లేదు, నువ్వేమైనా కూడా పట్టించుకోడు. సో అలాగే ఉంటాను అంటే మరి అన్ని ఫేస్ చేసి. నా వల్ల కాదు మేడం, అన్ని భరించలేను, నా వల్ల కాదు. ఆ తర్వాత నీ మీద అనుమానము, నీకు కూడా ఫోటోలు తీస్తాడు. లేదా నువ్వు వదిలేస్తా అంటే సూసైడ్ చేసుకుంటా అని బెదిరిస్తాడు. సరే ఏం చేద్దాం అంటున్నాడు మరి? అమ్మాయి వెళ్ళిపోతా అంటుంది. అమ్మాయి రెడీగా ఉంది. అమ్మాయికి ఏదైనా ఇచ్చేయండి చెప్తుంది కదా. అమ్మాయి రెడీగా ఉంది వెళ్ళిపోయి. ఆమె ఉండడానికి ఇష్టపడట్లే. నువ్వు శైలు, నా పిల్లలకి తండ్రి కావాలి. అది నువ్వు కాదు అడగాల్సింది, భర్త అతను. అంటే నువ్వేమన్నావు నాకేం తెలియదు, నేను పెద్ద మనిషి కాదు, ఓన్లీ నేను బామ్మరిది అన్నావు. అక్కడ కాపేయి. నువ్వు ఎక్కువ బద్దరకం తీసుకున్నావు అనుకో, లేనిపోని ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఏమా ఆయన చేశాడా మా బాబాయ్ చేశాడా కాదు, నువ్వు ఆయనతో ఉన్నావు ఫస్ట్ తప్పు. రెండోది ఆయన చెప్పినట్టు నాకు తెలియని ఓటేసినావు. వయసు అక్కడ కోర్టులో తెలియదు గిలీదు ఉండదు, జైల్లో కూర్చోబెడతారు. న్యాయం అనేది నీకు చేయటానికి లేదు. ఈ రోజు కాదు రేపైనా అతను వదిలేసినా కూడా నువ్వు కోర్టుకి పోలేవు, పోలీస్ స్టేషన్కి పోలేవు. ఈ రోజన్నా వెళ్తే కనీసం గౌరవం మిగులుతుంది.
నీకేదైనా చెయ్యి అంటే కూడా అతనికి చేసేదానికి మనసు రావట్లేదు. జైలుకి పోదాం, కోర్టుకి పోదాం అంటున్నాడు. ఆయన చేసిన తప్పకు నువ్వు పోవాలి అంటే ఆయనతో పాటు మీరు అందరూ వెళ్తారు. తమాషా అనుకుంటున్నాడు, ఇక్కడ మాతో మాట్లాడినట్టు కాదు. కోర్టులో విట్నెస్ బాక్స్ లోంచి వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోరు, లోపల తీసేస్తారు. వెళ్ళాలని ముచ్చట వెళ్ళిపో మరి. నీ పరిస్థితి ఏంటి? నేను అంగీకరించను మేడం, ఆ? అంగీకరించను. ఎవరిని అంగీకరించు? శైలజ ఆమె తప్పు చేసింది. తప్పు చేసింది అంటే కోర్టుకు వెళ్ళి ప్రూవ్ చెయ్యి. సరే మేడం. అంతవరకు నువ్వు ఇంకో ఆడదాన్ని తాకేదానికి నీకు రైట్స్ లేదు. అలాగే. నువ్వు ప్రూవ్ చేసుకొని డైవర్స్ తీసుకున్నాకే నువ్వు ఏ ఆడదాన్నైనా టచ్ చేయడానికో పెళ్లి చేసుకోవడానికో అవకాశం ఉంటుంది. ఓకేనా మేడం? నా పిల్లలు తీసుకొని నేను అక్కడే ఉంటా మేడం. నా పిల్లలకి నా మీరు ఎక్కడ మీరు ఇప్పుడు నా భర్తనే ఉంటా, పిల్లలు నా దగ్గర యాజ్ ఆన్ టుడే కేసులో చట్టం గురించి చెప్తున్నాను. యాజ్ ఆన్ టుడే ఈ అమ్మాయి శైలజనే అతని భార్య. ఆమెకు అన్ని విధాల భార్యకు ఉండేటటువంటి హక్కులన్నీ ఉంటాయి కనుక శైలజ అతను ఉండేటటువంటి ఇంట్లోకి వెళ్ళి ఉండొచ్చు. ఒకవేళ గోపి లాంటి వాళ్ళు కానీ భర్తల స్థానంలో ఉన్నటువంటి ఇతను కానీ ఏమన్నా అడ్డు చెప్తే డివిసి వేసి ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు, రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొని ఆ ఇంట్లో వెళ్ళి పిల్లలతో సహా ఉండొచ్చు. అతని ఆదాయం మీద కానివ్వండి, అతని జీవితం మీద కానివ్వండి, ఆమెకే పూర్తి హక్కులు ఉన్నాయి. ఒకవేళ అతనికి ఇష్టం లేకపోతే అతను విడాకులకు వేసుకోవచ్చు. ప్రూవ్ చేసుకొని విడాకులు తీసుకుంటే అప్పుడు అతను ఎవరితోనైనా ఉండేటటువంటి అవకాశం. దీనికి విభిన్నంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు చట్టానికి భిన్నంగా మాట్లాడుతున్నట్టు దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఓకే, మరి తెలిసింది కదా శైలజ, నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళి భార్యగా ఉండటానికి పూర్తి హక్కులు ఉన్నాయి నీ పిల్లలకి నీకు. అలాగే ఆ ఇంట్లో ఉంటూ నీకు ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు. రెండోది ఆ ఇంట్లో ఉంటూ మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. నీకు నీ పిల్లలకి ఏమేమి ఖర్చులు అంటే ఆరోగ్యానికి కానీ తిండికి కానీ అన్నిటికీ కూడా అతను ఇవ్వాల్సి ఉంటుంది. అతని మీద సర్వ హక్కులు నీకు నీ పిల్లలకే ఉన్నాయి. అలాగే రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకున్నాం అనుకో, అతను ఏం చేయటానికి ఉండదు. అతనికి నిజంగా ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే పోయి ప్రూవ్ చేసుకోమను. ప్రూవ్ చేసుకున్నంత వరకు డైవర్స్ రాదు. డైవర్స్ వచ్చేంత వరకు నేను వదిలి ఇంకో ఆడదాంతో ఉండేదానికి అవకాశం ఉండదు. అలా కాకుండా నాగలక్ష్మి ఇంకోరో వచ్చారంటే 494 వేయండి, వాళ్ళని కూడా పార్టీ చేయండి. ఖచ్చితంగా వీళ్ళు జైల్లో కూర్చుంటారు. చచ్చిపోతారని బెదిరిస్తే మరి నేను వెళ్ళాలని మేడం బెదిరిస్తున్నాడు. అది మీకు సంబంధం లేదమ్మా. చచ్చిపోతున్నాడు అంటే థ్రెటనింగ్ చేస్తున్నాడు అని పోలీస్ కంప్లైంట్. చచ్చిపోతానని బెదిరిస్తున్నాడు, క్రిమినల్ కేసు. అది ఇప్పుడు మీ ముందన్నాడు చచ్చిపోయినా నాకు ఇదే కానీ అదే అంటున్నాను. ఆ మాటకు కూడా జైలుకి పోయేదానికి ఉంటుంది. అతనికి తెలియకుండా తిక్కగా మాట్లాడుతున్నాడు. సో అట్లా పోలీస్ కేసు పెట్టండి, ఏ ప్రాబ్లం లేదు. సో భార్యగా నీ పిల్లలకి తండ్రిగా ఆయన అన్ని రకాలుగా మిమ్మల్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా నిందలు వేసుకుని తప్పించుకునే దానికి లేదు. అర్థమైందా? ఓకే, మరి చూసారుగా వాసు ఈరోజు తలతిక్క వాళ్ళలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చట్టం గురించి తెలియకుండా, చట్టం యొక్క సీరియస్నెస్ తెలియకుండా మాట్లాడుతున్న వాసుకి ఖచ్చితంగా చట్టం ఏంటో అనేది కొన్ని రోజుల్లోనే తెలియబోతుంది. నిజంగా తనకి భార్య నచ్చలేదు, భార్య మీద అనుమానం ఉంది అంటే దాన్ని ప్రూవ్ చేసుకుని విడాకులు తీసుకునేంత వరకు అతను ఇంకో పెళ్లి చేసుకోవడానికి కానీ ఇంకో ఆడదాన్ని తన జీవితంలో తెచ్చుకోవడానికి కానీ అవకాశం లేదు. అదే శైలజ అదే ఇంట్లో వాసుతో ఉంటూ పిల్లల్ని పెట్టుకొని ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు, రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చుకోవచ్చు. అలాగే మెయింటెనెన్స్ కోసం 125 వేసుకొని తనకి తన పిల్లలకి భరణాన్ని కూడా పొందొచ్చు. అలా కాకుండా మళ్ళీ నాగలక్ష్మి కానీ మరో మహిళ కానీ ఆ కుటుంబంలోకి వస్తే తను 494 మరి ఇన్వోక్ చేసి వాళ్ళని జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది. డొమెస్టిక్ వైలెన్స్ ఇన్వోక్ చేసి తప్పు చేసిన అందరినీ కూడా మరి పార్టీని చేసి వాళ్ళందరికీ కూడా శిక్ష పడే విధంగా చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా వాసు తన తప్పు తెలుసుకొని భార్య మీద నిందలు వేయటం మానేసి భార్య పిల్లల్ని సరిగ్గా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై నెహిలియాస్ ట్రెండ్ అండ్ ట్రెడిషన్ రిబాన్.